హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, ఇప్పుడు త్వరలో జరగనున్నటువంటి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి కానీ ఏ పరీక్షని మనము దృష్టిలో పెట్టుకున్నా సరే ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. ప్రతి ఎగ్జామ్లోనూ కూడా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈరోజు క్లాసులో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో ఈ యొక్క 30 క్వశ్చన్లకి సంబంధించి కీ అనేది లాస్ట్లో మీకు అందరికీ కూడా ఇస్తాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చదివి ఆన్సర్ మీరు చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు, నోటుతో చెప్తాను. ఫైనల్లో దానికి సంబంధించిన కీ కూడా లాస్ట్లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాస్ ఏంటంటే 2022 జనవరి 31వ తారీఖున కేంద్రం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ఆర్థిక సర్వే గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే గత సంవత్సరంలో అంటే 2021 నుండి 2022వ సంవత్సరం వరకు కేంద్రం అంటే మన భారతదేశము ఆర్థికంగా ఏ అభివృద్ధి ఎంత జరిగింది, ఎంత శాతం నిధులు ఖర్చు అయ్యాయి కానీ, ఏ రంగంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది కానీ అన్నిటి గురించి కూడా ఆర్థిక సర్వే అని చెప్పడం జరుగుతుంది. బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వే అనేది రిలీజ్ అవుతుంది. 2022 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడితే దానికి ముందు రోజు ఈ యొక్క ఆర్థిక సర్వే అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి టాప్ క్వశ్చన్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక సర్వే 2021-22 ప్రకారంగా భారతదేశంలో ప్రతిరోజు ఎన్ని కిలోమీటర్లు పొడవైనటువంటి జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ అనేవి నిర్మించారు? ఇది ఫస్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్: ఆప్షన్ 1 29, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 34.5, ఆప్షన్ 4 36.5 అని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రతిరోజు భారతదేశంలో 36.5 కిలోమీటర్లు పొడవైన జాతీయ రహదారులు అనేవి నిర్మించారు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. గతంలో ఇది 2019-20లో 28 కిలోమీటర్లు అనేవి ప్రతిరోజు కూడా నేషనల్ హైవేస్ నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగినటువంటి దేశాల జాబితాలో భారతదేశం స్థానం ఎంత? ఫారెక్స్ రిజర్వ్స్లో భారతదేశ స్థానం ఎంత అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఏంటంటే ఫస్ట్ ప్లేసా, ఆప్షన్ 2 సెకండ్ ప్లేసా, ఆప్షన్ 3 ఫిఫ్త్ ప్లేసా, ఆప్షన్ 4 ఫోర్త్ ప్లేసా? ఫారెక్స్ రిజర్వ్స్ కలిగినటువంటి దేశాల జాబితాలో భారతదేశం అనేది 2021-22 ప్రకారంగా 4వ స్థానంలో ఉంది. 2021 డిసెంబర్ నాటికి భారతదేశము $633.6 బిలియన్ విదేశీ మారక నిల్వల్ని కలిగి ఉంది. కాబట్టి సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి సరైనది. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆప్షన్ డి సరైనది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో విదేశీ మారక నిల్వలు అధికంగా కలిగినటువంటి తొలి 3 దేశాలు ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రపంచంలో విదేశీ మారక నిల్వలు అధికంగా కలిగినటువంటి తొలి 3 దేశాలు ఏంటి అంటే దీనికి సరైన సమాధానము ఏంటంటే చైనా, జపాన్, స్విట్జర్లాండ్. ఆప్షన్ డి సరైనది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ ప్రకారంగా 2020-21 ప్రకారం భారత్ ఎంత స్కోరు నమోదు చేసింది అంటే గతం కంటే ఇది బాగా మెరుగైంది స్కోర్ పరంగా. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి సరైనది. 66 నమోదు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అయితే 2019-20లో భారత్ యొక్క స్కోర్ ఎంత ఉందంటే 60 ఉంది. 2020-21కి గాను 66కి పెరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచంలో అటవీ విస్తీర్ణం పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? అటవీ విస్తీర్ణం పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్
డి సరైనది 10th ప్లేస్లో ఉంది. 2010-20 వరకు కూడా, అంటే 2010 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు, అంటే 10 సంవత్సరాల కాలంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో భారత్ అనేది ప్రపంచంలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కువ అడవులు పెంచడం పరంగా చూసుకున్నట్లయితే 3వ స్థానం, మొత్తం ప్రపంచం పరంగా చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణంలో 10వ స్థానము. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా భారతదేశ అటవీ విస్తీర్ణము ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, టాప్ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2%. ఆప్షన్ సి 2% ఈజ్ రైట్ ఆన్సర్. 2020లో భారత్ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతంగా ఉన్నాయని కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. 24% ఉన్నాయి, 24%గా ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద అంకుర పరిశ్రమలు, అంటే అతి ఎక్కువ అంకుర పరిశ్రమలు ఉన్నటువంటి సంఖ్యాపరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్స్ పరంగా? దీనికి సరైన సమాధానం ఏంటంటే 3వ స్థానంలో ఉంది. 2016-17లో 733 స్టార్టప్లు ఉంటే 2022 నాటికి, అంటే 2021-22 నాటికి 14,000కి చేరాయి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అంకుర పరిశ్రమలు స్టార్టప్లు అధికంగా కలిగినటువంటి దేశాల పరంగా తొలి 3 దేశాలు, మన భారతదేశం 3వ స్థానంలో ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి తొలి 2 స్థానాలు కూడా మనకు తెలియాలి. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే 8వ దానికి సరైన సమాధానము USA, చైనా, భారత్. USA, చైనా, భారత్ అనేది సరైన సమాధానంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. 2021-22 సర్వే ప్రకారంగా భారత్లో 2021లో ఎన్ని స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదా పొందాయి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనికార్న్ హోదా పొందాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సరైన సమాధానము 44 స్టార్టప్లు అనేవి యూనికార్న్ హోదా పొందడం జరిగింది. అసలు యూనికార్న్ హోదా అంటే ఏంటంటే కొత్తగా స్థాపించినటువంటి ఒక అంకుర సంస్థ అనేది $1 బిలియన్ ఆదాయం అనేది పొందినట్లయితే దానికి యూనికార్న్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. $1 బిలియన్ అంటే దాదాపుగా మనం గమనించినట్లయితే 7,000 కోట్లుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. భారత్ ఇప్పటి వరకు ఈ సంఖ్య ఎంత ఉంది అంటే భారత్లో ఇప్పటి వరకు, అంటే 2021లో అయితే 44 యూనికార్న్ హోదా పొందాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం భారత్లో యూనికార్న్ హోదా ఎన్ని పొందాయి అంటే యూనికార్న్ హోదా 83 పొందడం జరిగింది. నెక్స్ట్ 2021-22 సర్వే ప్రకారంగా భారతదేశంలో ఆహార ధాన్యాలు 2020-21లో ఎన్ని ఉత్పత్తి అయ్యాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 308 మిలియన్ టన్నులు, 308 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు అనేవి ఉత్పత్తి జరిగి ప్రపంచంలోని ఫస్ట్ ప్లేస్లో భారతదేశం ఉండడం జరిగింది. ఇది 2019-20లో ఎన్ని ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి అంటే 297.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవడం అనేది జరిగింది. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా 2021-22లో భారత్ ఎంత జీడిపి నమోదు చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత జీడిపి నమోదు చేసిందని అడుగుతాడు. 9.2% జీడిపి నమోదైంది. 2022-23కి జీడిపి అనేది భారతదేశంలో జీడిపి ఎంత ఉంటుందని మన కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిందంటే 2022-23కి 8 నుంచి 8.5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. 2020-21లో భారత జీడిపి -7.3 నమోదైంది. కారణం ఏంటంటే కోవిడ్-19 కారణంగా 2020-21లో కోవిడ్-19 కారణంగా భారత జీడిపి అనేది -7.3 నమోదైతే 2022-23కి 2021-22కి జీడిపి ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం 9.2 జీడిపి నమోదైంది. 2022-23కి 8 నుంచి 8.5 ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ 2022-23కి భారత జీడిపి 8.7% ఉంటుందని, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు 7.5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక సర్వే 2021-22 ప్రకారంగా భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? వెరీ 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 ఇంపార్టెంట్. వ్యవసాయ రంగం వాటా ఎంత ఉందంటే చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 3.9 అనేది
ఉండడం అనేది జరిగింది. 3.9 అనేది నమోదు అవ్వడం జరిగింది. 2018-19లో 2.6 ఉంది. 2020-21లో 3.6గా ఉంది. 2020-21లో 3.6 ఉంది. 2021-22కి గాను 3.9 నమోదైంది. అయితే కోవిడ్-19 కారణంగా 2020-21లో అసలు కనీసం ఏమాత్రం ప్రభావితం కాని రంగం ఏంటంటే వ్యవసాయ రంగం. చూడండి, ఎక్కడ కూడా వృద్ధి అనేది తగ్గలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమాత్రం ఎఫెక్ట్ కానిటువంటి రంగం ఏంటంటే కోవిడ్-19 కారణంగా వ్యవసాయ రంగము. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా భారత జీడిపిలో పరిశ్రమల రంగం వాటా ఎంత అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 13వ దానికి 11.8 అనేది సరైన సమాధానంగా మనం చెప్పవచ్చు. 11.8% నమోదు అవ్వడం జరిగింది 2021-22లో. 2018-19లో 5.3% నమోదైంది. 2019-20లో -1.2% నమోదైంది. 2020-21లో -7.0. అంటే చూడండి, కోవిడ్-19 కారణంగా పరిశ్రమల రంగం కూడా బాగా ప్రభావితమైంది. అయితే కోవిడ్-19 కారణంగా పరిశ్రమల రంగం కంటే వ్యవసాయ రంగం సేవా రంగం అనేది బాగా ఎఫెక్ట్ అయింది. రెండవ ఎఫెక్ట్ అయినటువంటి రంగం ఏంటంటే పరిశ్రమల రంగం. 2020-21కి గాను -7.0 జీడిపి అనేది నమోదైంది. కానీ తర్వాత కోలుకొని ఇప్పుడు అది 11.8% చేరింది. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా భారత జీడిపిలో సేవా రంగం వాటా ఎంత అని అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 14వ దానికి సమాధానం ఏంటంటే 8.2%. 8.2% అనేది నమోదైంది. అయితే 2019-20లో 7.2%గా ఉన్నది. 2020-21లో కోవిడ్-19 కారణంగా -8.4% పడిపోయింది. కాబట్టి కోవిడ్-19 కారణంగా అత్యధిక ప్రభావానికి లోనైంది సేవా రంగం. దాని తర్వాత పరిశ్రమల రంగం. ఎటువంటి ప్రభావానికి లోను కానిది వ్యవసాయ రంగం. నెక్స్ట్, భారతదేశ అప్పులను సూచించే కోసలోటు ఫిస్కల్ డెఫిసిట్ 2021-22కు ఎంత నమోదైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క కోసలోటు అనేది భారతదేశం యొక్క అప్పులను సూచిస్తుంది. ఈ కోసలోటు 2021-22కి కానీ ఎంత నమోదైందంటే 6.8% నమోదైంది. 2019-20లో 4.6 ఉంది. 2020-21లో 9.2%గా ఉంది. కోవిడ్-19 కారణంగా 2020-21లో ఎక్కువ అప్పులు తెచ్చారు కాబట్టి 9.2%కి చేరింది. FRBM విదేశీ మారక నిల్వల చట్టం ప్రకారం కోసలోటు అనేది 3.5%కి ఉండాలి అని లక్ష్యంగా FRBM అనేది చెప్తుంది. నెక్స్ట్, 16వ ప్రశ్న. కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా 2021-22కి భారతదేశం మొత్తం ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత ఎగుమతి జరిగాయి, 2021-22లో ఎంత శాతం ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేవి వృద్ధి చెందాయి అంటే చాలా ఇంపార్టెంట్. 16.5% వృద్ధి నమోదు అవడం అనేది జరిగింది. వ్యవసాయ మొత్తం ఎగుమతులు, భారతదేశం ఎగుమతులు 16.5% ఎగుమతులు వృద్ధి చెందడం జరిగింది. అలాగే 2021-22కి గాను భారతదేశం మొత్తం దిగుమతులు ఇంపోర్ట్స్ యొక్క వృద్ధి ఎంత అంటే 29.4%. 29.4% అంటే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి, ఇంపోర్ట్స్ కూడా అలాగే మనకి పెరగడం అనేది జరుగుతుంది. అంటే మనం దిగుమతులు కూడా ఎక్కువ చేసుకోవడం అనేది జరుగుతుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, 2021 ఏప్రిల్ నుంచి 2021 నవంబర్కి భారత్ ఎన్ని IPOలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ల ద్వారా 89,066 కోట్లు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని IPOs ద్వారా 89,066 కోట్లు పొందిందంటే 75 IPOల ద్వారా. చాలా ఇంపార్టెంట్, 75 IPOల ద్వారా. నెక్స్ట్, 2021 సెప్టెంబర్ నాటికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు అంటే NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్లు ఎంత శాతానికి తగ్గింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. 2017-18లో 6% ఉన్నటువంటి ఈ NPA అంటే స్థూల నిరర్ధక ఆస్తులు అనేవి 2021 సెప్టెంబర్ నాటికి ఎంత శాతానికి తగ్గాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 2.2% తగ్గాయి. అంటే బ్యాంకుల యొక్క డబ్బులు ఎగ్గొట్టేటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రుణం పొందాక విజయ్ మాల్యా కానీ లేకపోతే నీరవ్ మోదీ కానీ అలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకొని ఆ రుణాలన్నీ కట్టకుండా ఎగ్గొట్టేశారు కదా, వాటిని స్థూల నిరర్ధక ఆస్తులు అంటారు. అలాంటివి 2021 నాటికి ఏమైందంటే 2.2%కి తగ్గడం అనేది జరిగింది. రుణం పొందాక 90 రోజుల్లోగా అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోతే వాటిని స్థూల నిరర్ధక ఆస్తులుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 20వ క్వశ్చన్. క్యాపిటల్
టు రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటే బ్యాంక్ దగ్గర ఉండవలసిన బ్యాంక్ యొక్క సొంత మూలధనం 2013-14లో 13% ఉంటే 2021 సెప్టెంబర్కి ఎంత శాతంగా ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎంత అంటే 16.54% ఉంది, పెరిగింది. ఇది చాలా సంతోషించవలసిన విషయము. నెక్స్ట్ 2021-22లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగానికి ఎంత వచ్చాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెక్టార్కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు అంటారు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇండెక్సెస్ అనేవి ఎంత వచ్చాయంటే $1 బిలియన్. ఎంత $1 బిలియన్ వచ్చాయంటే $16 బిలియన్ అనేవి రావడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు టోటల్ 100 అంటే టోటల్ 100%లో 54% అంటే అన్ని రంగాలకి కేటాయించినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా అన్ని రంగాల పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ సేవా రంగానికి 54% అనేది రావడం జరిగింది. టోటల్ ₹100 ₹54 సేవా రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని అర్థం. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సేవల రంగం ఎగుమతుల పరంగా భారత వాటా ఎంత శాతంగా ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్. వాణిజ్య పరంగా భారత్ వాటా ఎంత శాతంగా ఉంది అంటే 4.1% అనేది ఉంది. 4.1% అనేది భారత్ వాటా అంటే సేవల పరంగా వాణిజ్య సేవల రంగం ఎగుమతుల పరంగా ప్రపంచంలో 4.1% ఆక్రమించింది. నెక్స్ట్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ అంటే బ్యాంక్ ఇచ్చే రుణాలు 2021 ఏప్రిల్లో 5.3% ఉంటే 2021 డిసెంబర్కి ఎంత శాతానికి పెరిగాయి అంటే బ్యాంక్ రుణాలు ఎంత శాతానికి పెరిగాయి అంటే 9.2%కి పెరగడం జరిగింది. 9.2%కి పెరగడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 24th క్వశ్చన్ క్లియర్గా చూడండి నాన్న. 24th క్వశ్చన్ కేంద్రము మరియు రాష్ట్రాలు ఆరోగ్యము విద్య వంటి సామాజిక సేవలపై చేసే నిధులు 2021-22 నాటికి ఎంత శాతంగా ఉన్నాయి అంటే 2021-22కి కేంద్రం మరియు రాష్ట్రాల ఆరోగ్యము విద్య వంటి సామాజిక సేవలపై చేసే నిధులు ఎంత శాతంగా ఉన్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 8.6% ఉన్నాయి. 2014-15లో ఈ సంఖ్య 6.2% ఉంటే పెరిగింది. ఇది సంతోషించవలసిన విషయం. నెక్స్ట్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారంగా 2015-16కి 2.2% ఉన్నటువంటి మొత్తం సంతానోత్పత్తి రేటు 2019-20కి ఎంతకు చేరింది? 2019-20కి ఎంతకు చేరింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటే ఇది క్వశ్చన్ నెంబర్ అనేది మనం అనుకోకుండా మిస్టేక్లో వేయలేదు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి 2% అనేది సరైనది. ఆప్షన్ డి 2% అనేది సరైనది. సంతానోత్పత్తి రేటు ఏంటంటే 2.2% ఉన్నది 2%కి అనేది తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ 2024 నాటికి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించే విధంగా రూపొందించిన జల్ జీవన్ మిషన్లో భాగంగా 2021-22లో ఎన్ని జిల్లాలు హర్ ఘర్ జల్ జిల్లాలుగా మారాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ 83 జిల్లాలు హర్ ఘర్ జల్ మిషన్ జిల్లాలుగా మారాయి. అయితే ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ద కంట్రీ బై 2024 అంటే 2024 నాటికి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా కుళాయి ట్యాప్ అంటే కుళాయి యొక్క ట్యాప్ వసతి అనేది అందించడం అనేది అంటే గొట్టాల ద్వారా కుళాయి పైపులు అనేది అందించడం అనేది ట్యాప్ అనేది అందించడం అనేది లక్ష్యం. అది 2024 నాటికి అందరికీ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 ఆగస్టు 15న ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ తొలి ఆర్థిక సర్వే ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 1900 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈజీగా ముందు గెస్ చేయండి. 26th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారంటే 1951-52. 1964 వరకు కూడా బడ్జెట్ ఆర్థిక సర్వే ఒకేసారి ప్రవేశపెట్టేవారు. తర్వాత నుంచి బడ్జెట్ కంటే ఒక రోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రం రైల్వేస్పై పెట్టే మూలధనం 2014 నుంచి 2021కి ఎన్ని రెట్లు పెరిగింది? మూలధనం రైల్వేస్పై పెట్టే క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎన్ని రెట్లు పెరిగిందంటే చాలా చాలా ఇంపార్టెంట్ 5 రెట్లు పెరిగింది. 2.15 లక్షల కోట్లకు ఇప్పుడు పెరగడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం ఏ సంవత్సరం నాటికి $5 ట్రిలియన్ జీడిపి నమోదు సాధించడం లక్ష్యంగా నిర్దేశించుకుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది $5 ట్రిలియన్ అంటే 350 లక్షల కోట్లు భారత జీడిపి అనేది ఏ సంవత్సరం నాటికి సాధించే లక్ష్యంగా పెట్టుకుందంటే 2025. నెక్స్ట్ భారతదేశం కాలుష్యాన్ని తగ్గించుకునేలాగా మరియు పునరుత్పాదక ఇంధన శక్తిని పెంపులో భాగంగా 2030 నాటికి ఎన్ని గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుందంటే చాలా చాలా ఇంపార్టెంట్
2030 నాటికి 280 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. నెక్స్ట్ ఆర్బీఐ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆర్బీఐ 2021-22కి రెపో రేటు ఎంత శాతంగా నిర్ధారించింది అంటే 4%గా నిర్ధారించడం అనేది జరిగింది. అలాగే ముఖ్యమైనటువంటి టాపిక్స్, ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొన్ని చూద్దాం. ఈ యొక్క ఆర్థిక సర్వే పరంగా ముఖ్యమైన పాయింట్స్ కొన్ని చూద్దాం. ఆహార ద్రవ్యోల్బణం అనేది 2021 డిసెంబర్ నాటికి 2.9%కి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం గత ఏడాది ఎంత ఉండేదంటే 9.1% ఉండేది. అలాగే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 2022కి 5.2%కి తగ్గింది. అది గతంలో 6.6% ఉండేది. టోకు ధరల సూచిక WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం అనేది 2021-22లో 12.5%కి తగ్గింది. నెక్స్ట్ భారతదేశం యొక్క బాహ్య రుణం 2021 సెప్టెంబర్కి ఎంత ఉందంటే $593.1 బిలియన్ ఉంది. నెక్స్ట్ భారతదేశం రుణాలు 2019-20లో 49.1%గా ఉంటే 2020-21కి 59.3%కి పెరిగాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రుణాలు అంటే అప్పులు కాబట్టి COVID-19 కారణంగా అది అప్పులు అది ఎక్కువ చేశారు కాబట్టి 59.3%కి పెరిగాయి. నెక్స్ట్ ఇండియా ఎకానమీ అనేది $10 ట్రిలియన్ అనేది సాధించి ఎప్పటికి లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2030కి. $5 ట్రిలియన్ అంటే 2025. నెక్స్ట్ 2021-22 యొక్క ఎకానమీ సర్వే థీమ్ ఏం పెట్టారంటే అప్పుడు ఎగిలీ అప్రోచ్ అంటే ఇంప్లిమెంటెడ్ త్రూ ఇండియాస్ ఎకానమిక్ రెస్పాన్స్ టు ద COVID-19 పాండమిక్ షాక్ అనమాట. స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా అడుగుతారు అంటే 1947 ఆగస్టు 15 నాటికి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ షణ్ముఖ శెట్టి. గణతంత్ర భారతదేశం యొక్క అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆర్థిక మంత్రిగా ఎవరు ఉన్నారంటే జాన్ మథాయా. ఈ విధంగా మనం క్లియర్గా ఆర్థిక సర్వేకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన కీ అనేది ఇక్కడ చూడండి నాన్న, దీనికి సంబంధించిన కీ అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. 1 నుంచి 30 క్వశ్చన్లకి కీ ఇచ్చాం. అయితే 24వ ప్రశ్న తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ప్రశ్నకి మనం క్వశ్చన్ నెంబర్ ఇవ్వలేదు, దానికి ఇక్కడ కీలో ఎటువంటి సమాధానం లేదు, అక్కడ డైరెక్ట్గా నేను చెప్పాను. ఇది మామూలు క్వశ్చన్ నెంబర్లో ఉన్నటువంటి ప్రతిదానికి ఇది కీ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మోటివేట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 2022 బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మినిమం ఒక 60 క్వశ్చన్స్ అనేవి బడ్జెట్కి సంబంధించి నీట్గా చెప్పుకుందాం, ఎక్స్ప్లెనేషన్తో సహా మనం ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్.